హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే పచ్చళ్ళు తాలింపు పెట్టుకుందామండి. మనం సంవత్సరానికి ఒకసారి పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా నిల్వ ఉంచుకోవడానికి. అవి ఇవాళ తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ఇది పండు మిరియాల పచ్చడి, అందరికి తెలిసే ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాము. ఇది ఇలా మనం గట్టిగా పెట్టుకుంటాం కాబట్టి తాలింపు వేసుకునే ముందు కొంచెం వాటర్ చల్లుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అది చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఇదేంటంటే గోంగూర పచ్చడి, పుల్ల పుల్లగా. ఇది కూడా నిల్వ పెట్టుకోవడానికి చేసుకుంటాము. ఇది ఎలా చేయాలో ప్రొసీజర్ చెప్తాను. దీనికి తాలింపు గింజలు కావాలి. ఇది ఉసిరికాయ పచ్చడి అండి. ఇది మన ఛానల్లో ఉంది. ఎవరికన్నా ఉసిరికాయ పచ్చడి కావాలంటే మన ఛానల్లో చూడండి. ఇవి ఆనియన్స్ తాలింపులోకి బాగుంటాయి. ఒక టమాటో తీసుకుందాము. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాము. నేను చెప్పాను కదా పండు మిరియాల పచ్చడి నిలవ పెట్టుకోవడానికని ఇలా గట్టిగా పెట్టుకుంటాము. ఇంకోటి ఏంటంటే దీంట్లో కల్లుప్పు యూజ్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అక్కడక్కడ కల్లుప్పు ఏమన్నా ఉన్నా కానీ గ్రైండర్లో మెదగపోయినా కానీ ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. కొంచెం వాటర్ పోసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడు కల్లుప్పు ఎక్కడన్నా ఉన్నా కానీ కరిగిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందాకలా పిప్పిలాగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని చూడండి, కొంచెం స్మూత్ అయింది పిక్కిలు. ఇలా చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఏమన్నా కల్లుప్పు అది ఉన్నా కానీ కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు అన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ఇది గోంగూర పచ్చడి. ఇది కూడా తాలింపు పెట్టుకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు. ఇది ఎలా చేయాలి అంటే గోంగూరని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ నూనెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి గోంగూర వేయించుకున్నది 2 మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి రుచికి తగ్గట్టు, కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం మెంతు పొడి, కొంచెం పసుపు వేసుకొని ఇలా బాగా రుబ్బుకోవాలి. మిక్సీలో అయినా పర్లేదు, గ్రైండర్ అయినా పర్లేదు. ఇలా రుబ్బుకొని నిల్వ ఉంచుకోవచ్చు. మనం అది నిల్వ ఉంచుకున్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తాలింపు వేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ నిల్వ పెట్టుకునే గోంగూర పచ్చడి నేను ఇంకొక వీడియోలో చేస్తాను ఎలా నిల్వ పెట్టుకోవాలో. ఇప్పుడు ప్రస్తుతానికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకోండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కరివేపాకు వేసుకోండి కొంచెం. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటో యాడ్ చేసుకుందాము. టొమాటోస్ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం, పండు మిరియాల పచ్చడి. ఫస్ట్ ఈ తాలింపు పెట్టుకుందాం, తర్వాత గోంగూర పచ్చడి గురించి చెప్తా. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ టొమాటోస్ అన్నీ కలిసేలాగా తాలింపులో ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా తిప్పుకోవాలి. ఆనియన్స్ అవన్నీ కలిసిపోయాయి చూడండి. స్మూత్గా అయిపోయింది పచ్చడి అంతా. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒక వారం నిల్వ ఉంచుకోవాలి కదా తాలింపు వేసుకుందైనా. సో ఇలా అంతా కలుపుకున్నాక ఒక 1 మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పండు మిరపకాయల పచ్చడి తాలింపు అయిపోయింది. ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకుందాము. సేమ్ అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి, తాలింపు గింజలు వేసేసుకుందాం. ఇంట్లో నీళ్ళు పోసుకోవాల్సి మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అంతే, చాలా బాగుంటుంది. ఇది కూడా దోశల్లోకైనా చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకి ఇంకా సూపర్ కాంబినేషన్. ముద్దపప్పులో కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ కూడా జస్ట్ ఒక 1 మినిట్ మగ్గిపోతే చాలు. మరీ కంప్లీట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఏం అవసరం లేదు. సో ఇలా గోంగూర కూడా వేసేసుకొని
జస్ట్ ఒక 2 మినిట్స్ అలా నూనెలో మగ్గనించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, చాలా ఈజీ. ఈ పచ్చళ్ళు కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గోంగూర పచ్చడి కూడా అయిపోయిందండి తాలింపు. ఇలా అన్ని పచ్చళ్ళు ఒకేసారి తాలింపు వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్క రోజు హెల్త్ బాగోకపోయినా, నోరు బాగోకపోయినా చాలా బాగుంటుంది. ఎవరికి ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి తినొచ్చు. దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి.